క్రీస్తునందున్న ప్రియమైన దైవ జనాంగమా ప్రభనేసు క్రీస్తునామలు వందనాలు తెలియజేస్తా ఉన్నా. బైబిల్ గ్రంథంలోంచి బైబిల్లో నుంచి ప్రవక్త అయిన యెషయా చూసినట్లయితే యెషయా ప్రవక్త తనకి 10 మంది సంతానం, 2 స్త్రీలు కుమార్తెలు, 80 కుమారులుగా బైబిల్ సెలవిస్తున్న మాట. ఈ 80 కుమారులలో భాగంగా చూసినట్లయితే సమూయేలు దగ్గరికి సమూయేలు వెళ్ళి ఎవరిని దేవుడికి ఏర్పాటు చేద్దామన్న ఆలోచన చెప్పి చూసినట్లయితే అందరిని కూడా యెషయా ప్రవక్త అందరూ కూడా పిల్లలందరూ కూడా పిలిపిస్తారు. కానీ ఒక్కడు అంటే లాస్ట్‌లో ఉన్న ఆ 10వ నంబర్‌లో ఉన్న దావీదు అడవిలో గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని లేడిక్కడ. ఈ జనాభాలో లేడు. లేనప్పుడు దేవుడు ఆలోచన ఏంటంటే అసలు లేని వ్యక్తిని, అడవిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడే. 10 మంది పిల్లల్లో దావీదుని ఎందుకు ఎన్నిక చేసుకున్నాడో మీరు ఆలోచన చేశారా ఎప్పుడైనా? మంచి ఆయన హార్మోన్ బాగా ఏస్తాడు. అంతేకాదు సితార బాగా ఏస్తాడని బైబిల్ గ్రంథం కీర్తనలో కూడా రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు ఆయన అందగాడు. అంత మాత్రమే కాదు ఆయన నేత్రాలు అందంగా ఉంటే మంచి దేవుడికి ఇష్టమైన బిడ్డగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అప్పుడు దేవుడు సమూయేలు ద్వారా చూసినట్లయితే నాకు కావలసిన వ్యక్తి, నా పనికి ఉపయోగపడే వ్యక్తి, నాకు నమ్మకంగా ఉండే ఈ వ్యక్తి ఎవరంటే సేవకి, పరిచర్యకి ఆయనే. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని అంటే 10 మంది బిడ్డల్లో ఆఖరి బిడ్డని ఎన్నిక చేసుకున్నాడు. మరి ఒక తల్లిదండ్రికి ఎవరు బాగా ప్రియమైన పిల్లలు నాకైతే తెలీదు గానీ, వారి తల్లిదండ్రులకు తెలుసు గానీ, ఈరోజు దేవుడికి ప్రియమైన బిడ్డ ఎవరంటే ఆఖరిగా పుట్టిన బిడ్డని, అందులో అడవుల్లో ఉన్న బిడ్డని, అందులో గొర్రెల కాపరిగా ఉన్న బిడ్డని, అందులో ఒంటరిగా అరణ్యంలో ఉన్న కుమారుని ఎన్నిక చేసుకొని పరిచర్యకి ఎలాగ ఓడుకున్నాడో ప్రియమైన దేవుని వల్ల ఒక దావీదుని చూసినట్లయితే ప్రియమైన దేవుని వల్ల చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. 10 మంది పిల్లలు ఏంటండి, ఆఖరిగా ఉన్న బిడ్డను ఎన్నిక చేసుకుంటాం ఏంటి? కళ్ళ ముందు కనపడుతున్న 7 పక్కన పెట్టేశాడు. 7 పక్కన పెట్టేసి మీరందరూ పక్క తప్పుకోండి, కానీ ఇక్కడ లేని వ్యక్తి నాకు కావాలి, ఆయనే అందగాడు, ఆయనే మంచి వ్యక్తి, ఆయనే దావీదు, అతను నాకు కావాలి అని చెప్పి దేవుడు ప్రియమైన దేవుడు ఎంత ఇష్టపడ్డాడో ఆ ఇష్టాన్ని చూడాలి. దేవుడు ఆ దావీదుని ఎంత ఇష్టపడ్డాడో అంత మాత్రమే కాదు, అతనుకున్న ధైర్యం, అతనుకున్న విశ్వాసం, ఆ దావీదుకున్న అస్సలు ఏమాత్రం కూడా భయపడేవాడుగా, సింహాలు కానీ లేకపోతే ఎలుక బంటల దగ్గర నుంచి దేన్ని కూడా భయపడకుండా మరి గొర్రెలన్నిటిని కూడా చాలా భద్రంగా తీసుకెళ్ళేవాడు, కాపలా కాసేవాడు. అటువంటి గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని ఎందుకు చేసుకున్నాడో, నన్ను ఎందుకు చేసుకున్నాడా? నీవు నేను దేవునికి ఉపయోగపడుతున్నామా? ప్రియమైన దేవుని వల్ల ఒకవేళ తల్లిదండ్రులకు ఉపయోగపడకపోవచ్చు, కానీ దేవుడికి ఉపయోగపడుతున్నామా? అసలు కుటుంబీకులందరూ దేవుడికి ఉపయోగపడుతున్నారా? మనల్ని తయారు చేసుకోవడానికి కారణం ఏంటంటే ప్రియమైన దేవునికి ఉపయోగపడడానికే. కనుక దావీదుని ఇష్టపడ్డాడో, ఎన్నిక చేసుకున్నాడో. ఈరోజు నువ్వు నేను కూడా దేవుడికి ఇష్టమే. దేవుని మాట వింటే ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. వందనాలు.